జీవితంలో, నీ జీవితం వర్ధిల్లాలని అడుగుతున్నావు, నీ ఉద్యోగం రావాలని అడుగుతున్నావు, నీ కుటుంబం బాగుపడాలని అడుగుతున్నావు, నీ ఆత్మీయ శక్తి ఎక్కడో కింద స్థాయి నుంచి ఎక్కడికో మరెక్కడికో వెళ్ళాలని ఆశపడుతున్నావు, కానీ నీకు నిద్ర పట్టడం. అంటే నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి నువ్వు నిద్రపోతూ మేల్కొంటూ ఉన్నావు. అటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే నీకోసమే వాక్యం. హల్లెలూయా. ప్రశాంతమైన నిద్ర ఎప్పుడు వస్తుందంటే ఆయన వాక్యం మన మదిలో ఉన్నప్పుడు, ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క పరిస్థితి మన స్థితిగా మారినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి యొక్క క్రియలు మనలో ఉంటాయో అప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతాం. ప్రశాంతత కరువైపోయింది ఈ రోజులు చాలా మందికి. ఒక మనుషుడు విత్తనం చల్లడం బాగానే ఉంది, విత్తనం చల్లి ఆయన ఏం చేస్తున్నాడంటే రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనొచ్చు.